సూర్యారాంపేటలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి అనుచరులు ప్రభుత్వ పథకాల అమలుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులకే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై కలెక్టర్ రాహుల్ రాజ్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రజలందరికీ ఈ పథకాలు అందేలా చూడాలని కలెక్టర్ను కోరినట్లు పేర్కొన్నారు. నారాయణఖేడ్ల ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు ఎవరైతే డబ్బులు ఇస్తుండ్రో వాళ్ళకే కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి శాంక్షన్ చేసి ₹1,00,000 చెక్ ఇస్తుండ్రు. డబ్బులు ఇవ్వని వాళ్ళకి ఇస్తలేరు. అట్లనే పార్టీ బేసిస్ లో కూడా ఆలోచన చేస్తుండ్రు. ఆ రకంగా చేయడం మూలంగా డబ్బులు ఇవ్వని వాళ్ళకి కొంతమంది 10 మంది కళ్యాణ లక్ష్మి అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే పెండింగ్ ఫర్ ఎమ్మెల్యే సిగ్నేచర్ అని ఉంటే వాటి మీద కలెక్టర్ని కలవడానికి వచ్చాము. కలెక్టర్ని కలిసాము. కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని మీకు కళ్యాణ లక్ష్మి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి అందరికి ఇప్పిస్తామని చెప్పేసి ప్రామిస్ చేయడం జరిగింది. మా దృష్టికి వచ్చిన ఇక్కడ మెదక్ జిల్లా శంకరపేట మండలంలో 10 మాత్రమే ఉన్నాయి. ఆ 10 వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. ఈ కళ్యాణ లక్ష్మి కాకుండా ఇందిరమ్మ ఇండ్లలో కూడా ఇదే మాదిరి పరిస్థితి ఉంది. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే శాంక్షన్ చేస్తారు. పేదవాళ్ళకు నిరుపేదలకు కూడా శాంక్షన్ చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీ అని డబ్బులు ఇస్తేనే శాంక్షన్ చేస్తారు. ఆయన చెప్పేమో ఎమ్మెల్యే గారు డిప్యూటీ అన్ని సొంతపూస మాటలు చెప్తుంటాడు. నేను పార్టీలు కూడా ఏం చూడా అందరినీ సమానంగా చూస్తా, ఎలక్షన్స్ అప్పుడే పార్టీలు అని మాట్లాడతాడు. ఇప్పుడు మన కళ్యాణ లక్ష్మి చర్చలు ఎందుకు ఆపుతుండో చెప్పాలి. అది కూడా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, మీరు ఎంబడే ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఒక సంవత్సరం మీద 6 నెలలు అయింది, ఒక్కొక్కటి పెండింగ్ ఉండి 1 సంవత్సరం మీద 6 నెలలు అయింది. లేకపోతే మరి మీ ఇంటికి కూడా ముట్టడి చేసే కొరకని ఈ బెనిఫిషరీస్ తయారు ఉండరని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఇండ్లు కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇవ్వాలి. మీ నడుస్తున్న స్కీమ్లో ఒకటే అది కళ్యాణ లక్ష్మి మా పాత స్కీమే. కొత్తగా మేము ఇచ్చిన ఇండ్లు క్యాన్సిల్ చేసి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి ఎవరు వీళ్ళకి ఇస్తామని చెప్పి మాట్లాడి కమిషన్లు ఇచ్చేటోళ్ళకే ఇస్తున్నారు. అదే మాదిరిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు. అవి కూడా నిష్పక్షపాతంగా అర్హత ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి